నమస్తే, వెల్కమ్ టు హెల్త్ కేర్. హెల్త్ కేర్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం పిల్లలకు వ్యాక్సిన్. అసలు పిల్లల వ్యాక్సిన్ అంటే ఏమిటి, పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివి మనం ఈరోజు డిస్కస్ చేయబోదాం. ఈరోజు మనతో అమోర్ హాస్పిటల్ నుండి కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ అపూర్వ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకు వ్యాక్సిన్ అంటే ఏంటి, అంటే ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? సో యాక్చువల్లీ వ్యాక్సిన్ ఎందుకు ఇస్తామంటే పుట్టిన దగ్గర నుంచి పెద్దయ్యే వరకు చాలా రకాల అనారోగ్య సమస్యలు అవి వస్తూ ఉంటాయి. సో దానికి ఏంటంటే వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ ఇలాంటివన్నీ బాడీలోకి చేరి దాని నుంచి మనకి ఫీవర్స్ కానీ రకరకాల డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో దానికి ప్రివెన్షన్ అనమాట ఈ వ్యాక్సిన్. సో మనకి బాడీలో ఎంటర్ అయ్యే క్రిములనే తీసుకుంటారు వాళ్ళు. సో ఆ క్రిమి యొక్క భాగాన్ని కానీ లేదా ఫుల్ మొత్తం వైరస్ని కానీ లేదా బ్యాక్టీరియాని కానీ ఏదో లైవ్ కానీ కిల్డ్ కానీ ఉంటాయి అన్నమాట. సో అవి మనం బేబీ పుట్టిన తర్వాత పుట్టినప్పటి నుంచే మనకి స్టార్ట్ అవుతుంది వ్యాక్సినేషన్. బేబీ పుట్టిన 24 hours లోపే మనకి 3 doses అనేవి వెళ్ళిపోతాయి. ఇంకా ఆ తర్వాత ఏజ్ వైజ్ అనేది గవర్నమెంట్ అనేది స్కెడ్యూల్ చేసింది. సో ఆ గవర్నమెంట్ స్కెడ్యూల్లో మనం చూస్తే ఫస్ట్ పుట్టినప్పుడు ఉంటుంది, ఆ తర్వాత 6, 10, 14 weeks, ఆ తర్వాత 9 months, ఆ తర్వాత 16 to 24 months, ఆ తర్వాత 5 to 6 years, ఆ తర్వాత 10 years, ఆ తర్వాత 16 years. సో అది ఎందుకు ఇచ్చారంటే ఆ ఏజ్లో ఆ డిసీజెస్ కామన్గా వస్తాయి కాబట్టి సో దానికి నివారణగా మనకి వ్యాక్సిన్ అనేది స్టార్ట్ చేశారనమాట గవర్నమెంట్. ఈ వ్యాక్సిన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? సో వ్యాక్సిన్ అనేది 2 types ఉంటాయి, లైవ్ వ్యాక్సిన్, కిల్డ్ వ్యాక్సిన్. ఇంకా దానిలో చూస్తాం వైరల్, బ్యాక్టీరియల్ ఇట్లా ఉంటాయి. సో కొన్నేమో ఓరల్ ఇస్తాము, కొన్నేమో నేసల్ ద్వారా ఇచ్చేస్తారు, కొన్నేమో ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ద్వారా, ఇంకొకటి సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్. సో ఇవి టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అంటారు అనమాట. ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే గవర్నమెంట్ కొన్ని వ్యాక్సిన్స్ అలాగే ప్రైవేట్ వ్యాక్సిన్స్, వీటికి అసలు తేడా ఏంటి? సో యాక్చువల్లీ గవర్నమెంట్ వ్యాక్సిన్స్ ఏంటంటే లిమిటెడ్ సెట్ ఆఫ్ వ్యాక్సిన్స్ గవర్నమెంట్ కంపల్సరీ ఇండియా మొత్తం అదే వ్యాక్సిన్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. అండ్ కొన్ని ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ యాడ్ అవుతాయి ఆ రీజన్కి స్పెసిఫిక్గా అవసరమయ్యే వ్యాక్సిన్స్. సో అవి ఏంటంటే ఇంకా కంపల్సరీ అవి వేయించాలి, అది మ్యాండేటరీ వ్యాక్సిన్స్ అవి. సో అవి కాకుండా ప్రైవేట్లో మనకి ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కానీ, టైఫాయిడ్ వ్యాక్సిన్ కానీ, ఫ్లూ వ్యాక్సిన్ కానీ, లేదా చికెన్ పాక్స్ వ్యాక్సిన్ కానీ, లేదా స్పెషలీ హెచ్పివి వ్యాక్సిన్. సో ఇవన్నీ ఎక్స్ట్రా వ్యాక్సిన్స్, ఇవి గవర్నమెంట్లో దొరకవు. సో పేరెంట్స్ మీ లోకల్ పీడియాట్రిషియన్తో డిస్కస్ చేసుకొని అవసరం ఉంటే దే కెన్ టేక్ ద వ్యాక్సిన్. సో గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ కూడా తీసుకుంటే కొంచెం బెనిఫిట్స్ ఎక్స్ట్రా ఉంటాయి. గవర్నమెంట్ మాత్రం మ్యాండేటరీ. ఓకే, చాలా మందికి డౌట్ ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తుంది కదా, ప్రైవేట్లో వ్యాక్సిన్స్ కంపల్సరీ అని చాలామంది పేరెంట్స్కి క్వశ్చన్ వేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇచ్చే మీరు అడ్వైస్? సో గవర్నమెంట్ వ్యాక్సిన్స్ మాత్రం మ్యాండేటరీ, అవి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. సో మీకు గవర్నమెంట్ వ్యాక్సిన్స్ ప్రైవేట్లో కూడా ఇస్తారు, కానీ గవర్నమెంట్లో మీకు ఫ్రీగా దొరుకుతాయి వ్యాక్సిన్స్. సో గవర్నమెంట్ వ్యాక్సిన్స్తో పాటు ప్రైవేట్ వ్యాక్సిన్స్ మనకి ఫ్లూ వ్యాక్సిన్ కానీ, చికెన్ పాక్స్, సో ఇవన్నీ కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో వాటితో పాటు ఇవి కూడా తీసుకుంటే మంచిది. ఒకవేళ లేదు మాకు వద్దు అంటే ఇట్స్ ఫైన్, బట్ గవర్నమెంట్ మాత్రం మ్యాండేటరీ. అంటే మీరు అంటే కంపల్సరీ ఈ ఏజ్లో, అంటే ఈ మంత్స్ బేబీకి ఈ వ్యాక్సిన్ కంపల్సరీ అదే మంత్లో వేయాలా? అదే మంత్లో వేస్తే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని పుట్టిన తర్వాత కొన్ని మెటర్నల్ యాంటీబాడీస్ బాడీలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి, అవి కొన్ని మంత్స్ తర్వాత అవి స్లోగా తగ్గుతూ ఉంటాయి. సో దాన్ని బేసిస్ తీసుకొని ప్లస్ బేబీ ఎక్స్పోజర్ ఆ టైంలో ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆ మంత్ ఆ వ్యాక్సిన్ అని చెప్పి గవర్నమెంట్ అనేది స్కెడ్యూల్ చేసింది. ఒకవేళ కుదరలేదు అంటే మళ్ళీ దానికి క్యాచ్అప్ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ సపరేట్గా ఉంటుంది. సో దానికి మీరు పీడియాట్రిషియన్ కలిస్తే మీకు సపరేట్ స్కెడ్యూల్ వేసిస్తారు, కానీ బెనిఫిట్ ఆ ఏజ్లో ఆ వ్యాక్సిన్ ఉంటే ప్రాపర్ ఇమ్యూనోజెన్సిటీ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు అంటే కొందరు హెల్తీగా ఉంటారు బేబీస్ పుట్టడమే, కొందరు ఏదో ఒక అంటే ఇలా అన్హెల్తీగా ఉంటారు బేబీస్కి, వాళ్ళకి ఏమైనా స్పెషల్ వ్యాక్సిన్స్ అని ఉంటాయా, అంటే వీళ్ళతో పాటుగా వాళ్ళకి ఇంకా వేపియటానికి ఏమైనా? సో యాక్చువల్లీ కొంతమంది పిల్లలు హై రిస్క్ చిల్డ్రన్ అని అంటాం అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఏదర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కానీ, ఇప్పుడు మనకు వ్యాక్సిన్ ఏంటంటే ఇప్పుడు మన బాడీలో వ్యాక్సిన్ ఇస్ నథింగ్ బట్ యాంటీజెన్. సో యాంటీజెన్ మన బాడీలోకి వస్తే అది బాడీలోకి వెళ్ళి ఒక ఇమ్యూనోజెన్సిక్ రెస్పాన్స్ అనేది స్టిమ్యులేట్ చేస్తుంది, మన బాడీని ప్రొవోక్ చేస్తుంది. సో ఇప్పుడు ఏదైనా ఫారెన్, సో బాడీ అనేది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ఫారెన్ని కిల్ చేయడానికి, ఆ ఫారెన్ యాంటీజెన్ని. సో ఆ యాంటీబాడీస్ ఏదైతే ఉన్నాయో అవి ఆ యాంటీజెన్ని కిల్ చేస్తాయి, అప్పటికప్పుడు ఆ వైరస్ చనిపోతుంది. సో ఆ టైంలో ఫీవర్ వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఆ తర్వాత ఏమవుతుందంటే సంథింగ్ కాల్డ్ మెమరీ సెల్స్.
సో మన బాడీ ఆ యాంటీజెన్ని కిల్ చేస్తూ మెమరీ సెల్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ మెమరీ సెల్స్ మనకి ఫ్యూచర్లో ఇప్పుడు మనం చికెన్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకున్నాము, సో చికెన్ పాక్స్ని చంపేస్తుంది, దాంతోపాటు మెమరీ సెల్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇంకొకసారి ఆ చికెన్ పాక్స్ వైరస్ కనుక మన బాడీలోకి వస్తే ఆ మెమరీ సెల్స్ అనేది యాక్టివేట్ అయ్యి దాన్ని చంపేస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ బట్టి అన్హెల్దీ చిల్డ్రన్, ఇప్పుడు ఇమ్యూనో కాంప్రమైజ్ చిల్డ్రన్, వాళ్ళకి ఎక్కువ ఎలిసిట్ అవ్వదన్నమాట యాంటీబాడీ రెస్పాన్స్ అనేది. ఇంకా కొంతమంది పిల్లలు స్ప్లీన్ ఫంక్షనల్ డిజార్డర్స్ ఉంటాయి, అండ్ కొంతమంది స్టీరాయిడ్స్ ఆస్తమా ఉన్న పిల్లలు హైడోస్ స్టీరాయిడ్స్ అట్లా తీసుకుంటూ, సో అలాంటి వాళ్ళకి ఏంటంటే స్పెషల్ వ్యాక్సిన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో మెనింగోకోకల్ వ్యాక్సిన్, జాపనీస్ వ్యాక్సిన్, ఎల్లో ఫీవర్, సో ఇట్లాంటి వ్యాక్సిన్స్ కూడా తీసుకుంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. మెయిన్గా పిల్లలకి ఏ ఏజ్ వరకు ఈ వ్యాక్సిన్ ఇస్తూ ఉండాలి? టోటల్ 16 years వరకు ఉంటుంది వ్యాక్సిన్స్. సో ఒకవేళ అప్పుడు మిస్ అయితే కూడా మళ్ళీ క్యాచప్ షెడ్యూల్ అనేది ఉంటుంది, కొన్ని స్పెషల్ వ్యాక్సిన్స్ ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి హెచ్పివి వ్యాక్సిన్, ఇట్ కెన్ బి టేకెన్ టిల్ 45 years of age. అలాగే చాలామందికి కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్స్ అనేది వేయించవచ్చా? సో కోల్డ్ కానీ కఫ్ కానీ లేదా చిన్న మైల్డ్ లో గ్రేడ్ ఫీవర్ లేదా డయేరియా అవుతూ లూజ్ అంటే డిహైడ్రేషన్ లేదు, సో ఇలాంటి పరిస్థితుల్లో మనం వ్యాక్సినేషన్ అనేది ఒకసారి మీ పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయ్యి ఓన్లీ కఫే ఉంది, వాళ్ళు ఆస్కల్టేట్ చూస్తారు, లంగ్స్లో ఏమి ఇన్ఫెక్షన్ లేదు, అంతా క్లియర్, ఓన్లీ లో గ్రేడ్ ఫీవర్ అన్నప్పుడు వ్యాక్సిన్ మాత్రం ఖచ్చితంగా వేయించుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు వ్యాక్సిన్ వేశాక కొందరికి అంటే పెయిన్ వ్యాక్సిన్ ఉంటుంది, పెయిన్లెస్ వ్యాక్సిన్ ఉంటుంది, అది మన డిపెండెంట్ ఏది వేపియాలన్నది. సో దీనికి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో మీకు గవర్నమెంట్లో దొరికేవి పెయిన్ వ్యాక్సిన్స్, మనకి ఇక్కడ ప్రైవేట్లో ఈదర్ మీ ఆప్షనల్ అనమాట. కానీ పెయిన్ వ్యాక్సిన్స్, పెయిన్లెస్ వ్యాక్సిన్స్ అన్నిటికీ ఉండదు, ఓన్లీ డిపిటీ వ్యాక్సిన్ ఒక్కటే అది మనకి ఆప్షన్ ఉంటుంది పెయిన్లెస్ యూస్ చేసుకోవడానికి. సో పెయిన్లెస్కి పెయిన్కి డిఫరెన్సెస్ అంటే వేసేటప్పుడు పెయిన్ కాదు, సో వేసిన తర్వాత ఒక్కోసారి మనకి ఫీవర్ రావడం కానీ, లేదా డిపిటీకి స్పెసిఫిక్గా అది పర్టిసెస్ కాంపనెంట్ ఉంటుంది. సో దాంట్లో హోల్ సెల్ పర్టిసెస్ అంటే మొత్తం తీసుకుంటారు. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, పోస్ట్ వ్యాక్సిన్ కాంప్లికేషన్స్ అనేవి కొంచెం ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎసెల్యులార్ పెట్రోసిస్ పెయిన్లెస్ వ్యాక్సిన్, సో అదేసినందువల్ల కొంచెం కాంప్లికేషన్స్ అనేది ఉండకుండా. సో ఎలాంటివంటే ఇప్పుడు పెయిన్ వ్యాక్సిన్స్ వేయించుకుంటే ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హై గ్రేడ్ ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, సో ఇరిటబిలిటీ, క్రై, విపరీతంగా ఏడుస్తారు ఆ హోల్ సెల్ పర్టిసెస్ వల్ల. సో దానికి అది పెయిన్ వ్యాక్సిన్స్ అంటారు. లేదు ఈ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకుంటామంటే పెయిన్లెస్ వ్యాక్సిన్స్ కూడా వేయించుకోవచ్చు. సో రెండు ఈక్వల్లీ ఎఫిషియంట్, ఆల్మోస్ట్ ఈక్వల్. సో రెండిటికి ఈక్వల్ ఎఫికసీ ఉంటుంది, కాకపోతే కాస్ట్ కొంచెం పెయిన్లెస్ వ్యాక్సిన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వ్యాక్సిన్ పిల్లలకు తీసుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్? సో వ్యాక్సినేషన్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తారంటే పేరెంట్స్ వెళ్ళి ఆ ఏరియాని విపరీతంగా రబ్ చేస్తూ ఉంటారు. సో అలా చేయకూడదు. జస్ట్ మీకు ఇచ్చిన కాటన్ అక్కడ అప్లై చేసి ఒక 1/2 hour 20 minutes to 1/2 hour పక్కన రూమ్లో వెయిట్ చేయాలి. సో ఇది ఎందుకంటే వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అనఫిలాక్సిస్ కానీ ఆ వ్యాక్సిన్ వల్ల, సో అది మానిటర్ చేసుకోవడానికి హాస్పిటల్ పరిగణనలో ఒక 20 minutes to 1/2 hour ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత డిలేడ్ రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో అదేంటంటే ఒకవేళ మీకు ఏ వ్యాక్సిన్ వల్ల రియాక్షన్స్ అనిపిస్తుంటే మాత్రం మీ నియర్ బై పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్, వ్యాక్సిన్ వేసిన తర్వాత ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు పీడియాట్రిషియన్ మీకు ఇంత మోతాదు పారాసిటమాల్ వేయాలి అని చెప్తారు. సో అది మ్యాక్సిమం ఫీవర్ కూడా లో గ్రేడే ఉంటుంది, ఇట్ లాస్ట్ ఫర్ ఓన్లీ 1 to 2 days. ఒకవేళ అది దాటి ఫీవర్ వస్తున్నా కానీ మీరు పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఒక్కోసారి వ్యాక్సిన్ వేసిన రీజన్లో కొంచెం స్వెల్లింగ్ అనేది వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నార్మల్ క్లాత్ తీసుకొని ట్యాప్ వాటర్తో అక్కడ స్పంజింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఆ ఏరియా కనుక ఎర్రగా అయ్యి 3 రోజులు దాటి అక్కడ చీమ్లాగా కారుతుందంటే మాత్రం ఒకసారి పీడియాట్రిషియన్ని కలవాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్, కొందరు పిల్లలు వ్యాక్సిన్ వేసాక వెంటనే చాలా ఏడుస్తూ ఉంటారు, కొందరు మాత్రం కాసేపు అలా 1 minute ఏడ్చి తర్వాత నార్మల్ అయిపోతారు. సో ఎందుకు? అది ఎవరి పెయిన్ రెస్పాన్స్ వాళ్ళకి ఉంటుంది. అండ్ కొంతమంది భయము, సో కొంతమంది పిల్లలు ఫైన్ విత్ ఇట్, అంతే, దానికి తప్ప అది ఏమి ఉండదు. మీరు ఇందాక 45 years వాళ్ళకి కూడా ఒక వ్యాక్సిన్ అన్నారు కదా, అంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వారు వేసుకోవచ్చా, లేకపోతే ఎవరైనా ఇప్పుడు షుగర్, డయాబెటీస్ ఇలాంటివి చాలామందికి వస్తున్నాయి, వాళ్ళు కూడా వేయించుకోవచ్చా ఈ 45 years? అది హెచ్పివి వ్యాక్సిన్ అంటారు. సో హ్యూమన్ పాపిల్లోమా వైరస్. సో ఆ వైరస్ని మనం నిర్మూలించడానికి ఆ వ్యాక్సిన్ అనమాట. సో ఏంటంటే అట్లీస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా.
సో హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ ఇది 9 years నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంత ఎర్లీగా వేయించుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది. సో లేట్ అయ్యే కొద్దీ ఇమ్యూనోజెన్సిటీ తగ్గిపోతుంది. సో 9 to 14 years బెస్ట్. 9 to 14 ఇస్ బెస్ట్. ఇంకా దాటింది అంటే ఇంకా అది మ్యాక్సిమం లిమిట్, ఇంకా 45 years వరకు వేయించుకోవచ్చు. సో 9 to 14 years వేయించుకుంటే మనకి మన బాడీ మనం ఇచ్చిన వ్యాక్సిన్కి మంచిగా రెస్పాండ్ అవుతుంది. సో ఫ్యూచర్లో ప్రివెన్షన్ బెటర్గా ఉంటుంది. సో ఆ వ్యాక్సిన్ ఏంటంటే గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరిలో వేయించుకోవచ్చు. సో దీనిలో కూడా టైప్స్ ఉంటాయి, మళ్ళీ 4 వేరియంట్స్ ఉంటుంది. 4 రకాల వైరస్ ప్రివెన్షన్, ఇంకొకటి 9 రకాలది ఉంటుంది. అండ్ 14 years లోపు తీసుకుంటే 2 doses సరిపోతుంది. అదే 14 years దాటితే 3 doses తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సిన్. అండ్ ఆ పాపిలోమా వైరస్ ఎక్సెప్ట్ సర్విక్సే కాకుండా హెడ్ అండ్ నెక్ కానీ ఇంకా వేరే రకాల ఏఎన్ఎల్ కానీ, మెన్స్కి అయితే పెనల్ క్యాన్సర్స్ కానీ ఇది కూడా కాజ్ చేస్తూ ఉంటుంది. సో అండ్ మెన్నే మోస్ట్లీ ఆ హెచ్పివి వ్యాక్సిన్ క్యారియర్స్ లాగా ఉంటారు. సో అందుకే మెన్కి కూడా వ్యాక్సిన్ చేస్తే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం హర్డ్ ఇమ్యూనిటీ లాగా వచ్చి ఉమెన్కి కూడా యాక్ట్స్ లైక్ ప్రొటెక్షన్. డాక్టర్ గారు, ఇది ఇప్పుడు బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చాక అక్కడ స్వెల్లింగ్ లాగా వస్తూ ఉంటుంది. సో స్వెల్లింగ్ వచ్చి చాలామంది భయపడుతుంటారు, అదేమన్నా హానికరమా? సో ఈ బీసీజీ వ్యాక్సిన్ పుట్టినప్పుడు బేబీస్కి 0 dose అంటారనమాట. అప్పుడే పుట్టినప్పుడే ఇచ్చేస్తారు. సో ఆ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఒక్కోసారి చిన్న పాపిల్ లాగా, చిన్న పస్ట్యూల్ లాగా వచ్చి అది బ్రేక్ అయ్యి రప్చర్ అవుతుంది. సో రప్చర్ అయ్యి దాని తర్వాత స్కార్ ఫార్మేషన్ ఉంటుంది. సో ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట. పస్ట్యూల్ ఫామ్ అవ్వడానికి 6 weeks పడుతుంది. ఆ తర్వాత అది స్కార్ అంతా ఫార్మేషన్ అవ్వడానికి 3 to 6 months వరకు పడుతుంది. సో ఇదంతా నార్మలే. కాకపోతే దాంతోపాటు బేబీకి ఫీవర్ వస్తుంది అండ్ అక్కడ పెద్ద యాప్సెస్ లాగా ఫామ్ అయింది. సో పస్ట్యూల్ కాదు, పెద్ద యాప్సెస్ ఫామ్ అయింది. అక్కడంతా ఏరియా అంతా బాగా రెడ్గా అయ్యి బేబీ హ్యాండ్ మూవ్ చేయట్లేదు. దాంతోపాటు ఇక్కడ ఏమన్నా స్వెల్లింగ్ వచ్చింది, లింఫ్ నోట్స్ ఉంటాయి యాక్సిలరీ రీజియన్లో. మనకి ఇక్కడ దగ్గు వచ్చినప్పుడు ఇక్కడ ఎట్లా వాస్తాయి లింఫ్ నోట్స్, ఇక్కడ కూడా లింఫ్ నోట్స్ వాస్తాయి అనమాట. దాంతోపాటు అట్లా వాసినాయి అంటే మాత్రం ఒకసారి మీరు పీడియాట్రిషియన్ని కలవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, అసలు ఫస్ట్ వ్యాక్సిన్ అంటే ఏమిటి, ఎన్ని టైప్స్ ఉంటుంది? సో వ్యాక్సిన్ అంటే మనకి యాంటీజెన్ అనమాట, అది ఫారెన్ బాడీ. సో ఇప్పుడు ఏంటంటే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇట్లాంటి క్రిములు ఉంటాయి కదా, సో దాన్ని తీసుకొని మన బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. అది ఏదో లైవ్ ఫామ్లో ఉండొచ్చు లేదా కిల్డ్ ఫామ్లో ఉండొచ్చు. సో అవి బాడీలోకి వెళ్ళి మనకి యాంటీబాడీ రెస్పాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో యాంటీబాడీ రెస్పాన్స్తో పాటు మెమరీ సెల్స్ కూడా వస్తాయన్నమాట. సో ప్రస్తుతం ఉన్న యాంటీబాడీస్ అవన్నీ ఆ వచ్చిన ఫారెన్ బాడీని చంపేస్తాయి. సో దాంతోపాటు ఆ మెమరీ సెల్స్ అనేవి మనకి ఫ్యూచర్లో కానీ అదే టైప్ ఆఫ్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అటాక్ అయినప్పుడు ఆ మెమరీ సెల్స్ అనేవి వెంటనే యాక్టివేట్ అయ్యి దాన్ని చంపేస్తాయి. సో మనకి ఆ డిసీజ్ అనేది ఏదో రాకపోవచ్చు, లేదా వచ్చినా కానీ మైల్డర్ కోర్స్లో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. చాలామంది పేరెంట్స్కి అసలు ఏ వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటే ఇది ఇంపార్టెంటా, ఇది ఇంపార్టెంట్ కాదు అని చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో గవర్నమెంట్ మనకి ఇండియా మాత్రం నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేది ఉంటుంది. ఆ వ్యాక్సిన్స్ మాత్రం కంపల్సరీ వేయించుకోవాలి. గవర్నమెంట్లో దొరికే ప్రతి వ్యాక్సిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బేబీ. దాంతోపాటు ప్రైవేట్లో మీకు ఎక్స్ట్రా సెట్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఒకటి ఫ్లూ వ్యాక్సిన్, మనం ఇయర్లీ చూస్తూ ఉంటాం. ఇయర్లీ ఆ ఫ్లూ అనేది అటాక్ వస్తూ ఉంటుంది. సో యాక్చువల్లీ ఆ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ ప్రీ మాన్సూన్ సీజన్లో తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సో మాన్సూన్ టైంలో ఆ ఫ్లూ అటాక్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇంకా టైఫాయిడ్ వ్యాక్సిన్, ఇంకా కొలెరా అవుట్బ్రేక్ ఉన్నప్పుడు ఓరల్ కొలెరా వ్యాక్సిన్, ఇంకా దాంతోపాటు చికెన్ పాక్స్ వ్యాక్సిన్, ఇంకా హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్, ఇవన్నీ స్పెషల్ వ్యాక్సిన్స్. సో దాంతోపాటు ఇవి మీరు మీ పీడియాట్రిషియన్తో డిస్కస్ చేసుకొని ఈ స్పెషల్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటే బెనిఫిట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు చాలామందికి పిల్లలకి కుక్క కరుస్తూ ఉంటుంది. సో కుక్క కరిచిన వాళ్ళకి చిన్న స్క్రాచ్ ఉన్న ఈ రేబీస్ టీకా అనేది కంపల్సరీ అంటారా? సో ఏంటంటే ఇంతకుముందు కుక్క కరిచినప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలి అనేవాళ్ళు. కొంతమందికి డౌట్ ఏమొస్తుందంటే కుక్క జస్ట్ గీరింది, కుక్క జస్ట్ కరవలేదు కానీ ఇట్లా స్క్రాచ్ చేసింది, లేదా ఇక్కడ ఆల్రెడీ కాలు మీద పుండు ఉండింది, సో ఆ పుండు మీద నాకింది, సో అలాంటప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలా అని అడుగుతూ ఉంటారు. సో దీనిలో 3 categories ఉంటాయన్నమాట. సో మనకి ఈవెన్ డాగ్ స్క్రాచ్ ఉన్నా కానీ దాని కేటగిరీ 2 కింద తీసుకుంటారు. సో చిన్న స్క్రాచ్ కూడా కంపల్సరీ వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి. సో అదే డాగ్ స్క్రాచ్తో పాటు మల్టిపుల్ ట్రాన్స్డర్మల్ స్క్రాచెస్ కానీ బ్లీడ్ వస్తున్నా, లేదా అట్లా దెబ్బ తగిలినప్పుడు పుండు మీద నాకినా,
సో అలాంటప్పుడు కేటగిరీ 3 కింద తీసుకుంటాం. సో వ్యాక్సిన్తో పాటు ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే రేబీస్ వ్యాక్సిన్ ఇది పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనమాట. అంటే మనకి ఒకసారి కుక్క కరిచినా కానీ ఇట్లా స్క్రాచ్ చేసినా అయ్యాక తీసుకునేది. సో ఇది 5 డోసెస్ ఉంటాయి మొత్తం వ్యాక్సిన్ ప్లస్ ఇమ్యునోగ్లోబులిన్ ఒకసారి తీసుకుంటే సరిపోతుంది 3rd టైప్ వాళ్ళకి. సో ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ కూడా ఉంటుంది. సో అంటే కుక్క కరవక ముందే. సో ఇప్పుడు కొంతమంది వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు, లేదా ల్యాబ్ వర్కర్స్ ఉంటారు, లేదా ఇంట్లో పెట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటప్పుడు ప్రీ ఎక్స్పోజర్ గానే ప్రొఫైలాక్సిస్ తీసుకుంటే సో అప్పుడు మనకి కుక్క కరిచిన తర్వాత అన్ని డోసులు అవసరం పడవు అండ్ కొంచెం మనకి సేఫ్ ఉంటుంది. ఇందాక మీరు 5 డోసెస్ అన్నారు కదా, అవి అంటే ఎన్ని డేస్కి ఒకసారి తీసుకోవాలి 5 సో అది మీకు పీడియాట్రిషియన్ అనేది మీకు చెప్తారనమాట. సో 0, 3, 7, 21, 28 అట్లా ఉంటాయి. సో దాన్ని బట్టి మీకు స్కెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇంత టైం ఈ స్కెడ్యూల్ అనేది. ఇప్పుడు మీరు అన్నట్టు పిల్లల వ్యాక్సిన్స్ అంటే ఈ మంత్ ఈ ఏజ్ అని చెప్పారు కదా, కొందరికి హెల్త్ వాళ్ళక ఎక్స్టెండ్ అవ్వచ్చు. కంపల్సరీ 16 ఇయర్స్ లోపే ఈ వ్యాక్సిన్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి ఇప్పుడు మీరు చెప్పిన వ్యాక్సిన్. సో ఇప్పుడు ఈ ఏజ్ స్పెసిఫిక్గా వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఆ టైంలో ఊరు వెళ్ళడము లేదా కొంచెం డిలే ఉంటే ప్రాబ్లం లేదు. కాకపోతే కొన్ని వ్యాక్సిన్స్ అనేది కొంత ఏజ్ దాటాకి ఇవ్వకూడదు. సో అందుకే ఒకవేళ మీ వ్యాక్సినేషన్ డిలే ఉంటే మీరు పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే సపరేట్ క్యాచప్ స్కెడ్యూల్ అనేది రాసిస్తారనమాట. సో ఆ క్యాచప్ స్కెడ్యూల్ ప్రకారం మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు, మీరు ఇందాక పెయిన్ ఉన్న వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల కొంతమందికి పిట్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు కదా, సో అది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఒకసారి పెయిన్ వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు ఫిట్స్ కానీ సివియర్ ఎనఫ్లాక్టిక్ రియాక్షన్స్ కానీ ఇట్లా వచ్చినప్పుడు సెకండ్ డోస్ మీకు ఆ పర్టసెస్ వల్ల ఇట్లా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పెయిన్లెస్ వ్యాక్సిన్స్ తీసుకుంటే మనకి ఎస్ఎల్ఆర్ పెట్రిసెస్ ఉంటుంది కాబట్టి సెకండ్ టైం కాంప్లికేషన్స్ ఎనఫ్లాక్సిస్ రియాక్షన్స్ కానీ లేదా దానివల్ల సీజర్స్ కానీ వచ్చే రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది. మరి నెక్స్ట్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అంటే వ్యాక్సిన్ సో పెయిన్లెస్ తీసుకుంటే ఇప్పుడు వ్యాక్సిన్ పిల్లలకు తీసుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్? సో వ్యాక్సినేషన్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తారంటే పేరెంట్స్ వెళ్ళి ఆ ఏరియాని విపరీతంగా రబ్ చేస్తూ ఉంటారు. సో అలా చేయకూడదు. జస్ట్ మీకు ఇచ్చిన కాటన్ అక్కడ అప్లై చేసి ఒక 1/2 అవర్ 20 minutes to 1/2 hour పక్కన రూమ్లో వెయిట్ చేయాలి. సో ఇది ఎందుకంటే వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎనఫ్లాక్సిస్ కానీ వ్యాక్సిన్ వల్ల సో అది మానిటర్ చేసుకోవడానికి హాస్పిటల్ పరిగణనలో ఒక 20 minutes to 1/2 hour ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత డిలేడ్ రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో అదేంటంటే ఒకవేళ మీకు ఏ వ్యాక్సిన్ వల్ల రియాక్షన్స్ అనిపిస్తుంటే మాత్రం మీ నియర్ బై పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు పీడియాట్రిషియన్ మీకు ఇంత మోతాదు పారాసిటమాల్ వేయాలి అని చెప్తారు. సో అది మ్యాక్సిమం ఫీవర్ కూడా లో గ్రేడే ఉంటుంది. ఇట్ లాస్ట్ ఫర్ ఓన్లీ 1 to 2 days. ఒకవేళ అది దాటి ఫీవర్ వస్తున్నా కానీ మీరు పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఒకసారి వ్యాక్సిన్ వేసిన రీజన్లో కొంచెం స్వెల్లింగ్ అనేది వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నార్మల్ క్లాత్ తీసుకొని టాప్ వాటర్తో అక్కడ స్పంజింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఆ ఏరియా కనుక ఎర్రగా అయ్యి 3 రోజులు దాటి అక్కడ చీమ్లాగా కారుతుందంటే మాత్రం ఒకసారి పీడియాట్రిషియన్ని కలవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు అంటే కొందరు హెల్తీగా ఉంటారు బేబీస్ పుట్టడమే, కొందరు ఏదో ఒక అంటే ఇలా అన్హెల్తీగా ఉంటారు బేబీస్కి, వాళ్ళకి ఏమైనా స్పెషల్ వ్యాక్సిన్స్ అని ఉంటాయా? అంటే వీళ్ళతో పాటుగా వాళ్ళకి ఇంకా వేపియటానికి ఏమైనా? సో యాక్చువల్లీ కొంతమంది పిల్లలు హై రిస్క్ చిల్డ్రన్ అని అంటాం అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఏదర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కానీ ఇప్పుడు మనకు వ్యాక్సిన్ ఏంటంటే ఇప్పుడు మన బాడీలో వ్యాక్సిన్ ఇస్ నథింగ్ బట్ యాంటీజెన్. సో యాంటీజెన్ మన బాడీలోకి వస్తే అది బాడీలోకి వెళ్ళి ఒక ఇమ్యూనోజెన్సిక్ రెస్పాన్స్ అనేది స్టిమ్యులేట్ చేస్తుంది, మన బాడీని ప్రొవోక్ చేస్తుంది. సో ఇప్పుడు ఏదైనా ఫారెన్ సో బాడీ అనేది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ఫారెన్ని కిల్ చేయడానికి, ఆ ఫారెన్ యాంటీజెన్ని. సో ఆ యాంటీబాడీస్ ఏదైతే ఉన్నాయో అవి ఆ యాంటీజెన్ని కిల్ చేస్తాయి, అప్పటికప్పుడు ఆ వైరస్ చనిపోతుంది. సో ఆ టైంలో ఫీవర్ వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఆ తర్వాత ఏమవుతుందంటే సంథింగ్ కాల్డ్ మెమరీ సెల్స్. సో మన బాడీ ఆ యాంటీజెన్ని కిల్ చేస్తూ మెమరీ సెల్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ మెమరీ సెల్స్ మనకి ఫ్యూచర్లో ఇప్పుడు మనం చికెన్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకున్నాము, సో చికెన్ పాక్స్ని చంపేస్తుంది, దాంతోపాటు మెమరీ సెల్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇంకొకసారి ఆ చికెన్ పాక్స్ వైరస్ కనుక మన బాడీలోకి వస్తే ఆ మెమరీ సెల్స్ అనేది యాక్టివేట్ అయ్యి దాన్ని చంపేస్తాయి అనమాట. సో ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ బట్టి అన్హెల్దీ చిల్డ్రన్, ఇప్పుడు ఇమ్యూనో కాంప్రమైజ్ చిల్డ్రన్ వాళ్ళకి ఎక్కువ ఎలిసిట్ అవ్వదన్నమాట యాంటీబాడీ రెస్పాన్స్ అనేది. ఇంకా కొంతమంది పిల్లలు స్ప్లీన్ ఫంక్షనల్ డిజార్డర్స్ ఉంటాయి. అండ్ కొంతమంది స్టీరాయిడ్స్ ఆస్తమా ఉన్న పిల్లలు హైడోస్ స్టీరాయిడ్స్ అట్లా తీసుకుంటూ, సో అలాంటి వాళ్ళకి ఏంటంటే స్పెషల్ వ్యాక్సిన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది.
సో మెనింగోకోకల్ వ్యాక్సిన్, జాపనీస్ వ్యాక్సిన్, ఎల్లో ఫీవర్, సో ఇట్లాంటి వ్యాక్సిన్స్ కూడా తీసుకుంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇందాక 45 years వాళ్ళకి కూడా ఒక వ్యాక్సిన్ అన్నారు కదా, అంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వారు వేసుకోవచ్చా, లేకపోతే ఎవరైనా ఇప్పుడు షుగర్, డయాబెటీస్ ఇలాంటి చాలా మందికి వస్తున్నాయి, వాళ్ళు కూడా వేయించుకోవచ్చా ఈ 45 years? అది హెచ్పివి వ్యాక్సిన్ అంటారు. సో హ్యూమన్ పాపిల్లోమా వైరస్. సో ఆ వైరస్ని మనం నిర్మూలించడానికి ఆ వ్యాక్సిన్ అనమాట. సో ఏంటంటే అట్లీస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా. సో హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ ఇది 9 years నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంత ఎర్లీగా వేయించుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది. సో లేట్ అయ్యే కొద్దీ ఇమ్యూనోజెన్సిటీ తగ్గిపోతుంది. సో 9 to 14 years బెస్ట్. 9 to 14 ఇస్ బెస్ట్. ఇంకా దాటింది అంటే ఇంకా అది మ్యాక్సిమం లిమిట్, ఇంకా 45 years వరకు వేయించుకోవచ్చు. సో 9 to 14 years వేయించుకుంటే మనకి మన బాడీ మనం ఇచ్చిన వ్యాక్సిన్కి మంచిగా రెస్పాండ్ అవుతుంది. సో ఫ్యూచర్లో ప్రివెన్షన్ బెటర్గా ఉంటుంది. సో ఆ వ్యాక్సిన్ ఏంటంటే గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరిలో వేయించుకోవచ్చు. సో దీనిలో కూడా టైప్స్ ఉంటాయి, మళ్ళీ 4 వేరియంట్స్ ఉంటుంది. 4 రకాల వైరస్ ప్రివెన్షన్, ఇంకొకటి 9 రకాలది ఉంటుంది. అండ్ 14 years లోపు తీసుకుంటే 2 doses సరిపోతుంది. అదే 14 years దాటితే 3 doses తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సిన్. అండ్ ఆ పాపిలోమా వైరస్ ఎక్సెప్ట్ సర్విక్సే కాకుండా హెడ్ అండ్ నెక్ కానీ, ఇంకా వేరే రకాల ఏఎన్ఎల్ కానీ, మెన్స్కి అయితే పెనల్ క్యాన్సర్స్ కానీ ఇది కూడా కాజ్ చేస్తూ ఉంటుంది. సో అండ్ మెన్నే మోస్ట్లీ ఆ హెచ్పివి వ్యాక్సిన్ క్యారియర్స్ లాగా ఉంటారు. సో అందుకే మెన్కి కూడా వ్యాక్సిన్ చేస్తే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం హర్డ్ ఇమ్యూనిటీ లాగా వచ్చి ఉమెన్కి కూడా యాక్ట్స్ లైక్ ప్రొటెక్షన్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, పిల్లల వ్యాక్సిన్ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి అసలు పిల్లల వ్యాక్సిన్ ఎందుకు వేయాలి, అలాగే చాలామందికి డౌట్స్ వస్తాయి, ఏ వ్యాక్సిన్ ఏ ఏజ్లో వేయాలి, పిల్లలకి అవసరం ఆ వ్యాక్సిన్. అలాగే ఇప్పుడు మనకి గవర్నమెంట్ కొన్ని వ్యాక్సిన్స్ అందుబాటులోకి తెచ్చింది, అలాగే ప్రైవేట్ కూడా. సో పెయిన్లెస్ ఇవ్వాలా, పెయిన్ ఇవ్వాలా పిల్లలకి అనే చాలామందికి డౌట్స్ వస్తాయి. సో అలాంటి డౌట్స్కి అయితే మీకు క్లారిఫై వచ్చిందని అనుకుంటున్నాం. చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ కేర్ ప్రోగ్రామ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.